ఈసారి మంచిగా అయిందా? పోయినసారి మంచిగా అయిందా? ఏమో పోయినసారి మేము రాలే కానీ ఈసారి మంచిగానే ఉంది. ఈసారి మంచిగా ఎన్నిసార్లు ఈసారి రావడం నువ్వు ఈసారి తోటి? పోయిన సంవత్సరం రాలేదు, 30 ఏళ్ళ సంది వస్తున్నాయి. 30 ఏళ్ళ నుంచి వస్తున్నావు కానీ పోయిన సంవత్సరం ఒకటి రాలేదు. నువ్వు వచ్చిన ఏటా ప్రతిసారి జనాలు పెరుగుతురా తగ్గుతురా? పెరుగుతుంది. ఈ సంవత్సరం పెరిగేదిగా, చాలా పెరిగేది. ఈ సంవత్సరం చాలా పెరిగిరు. సో చూడొచ్చు, తాతది చౌటుప్పలట 30 సంవత్సరాల నుంచి వస్తుందంట కానీ పోయిన సంవత్సరం ఒకటి రాలేదంట. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ A to Z ఎలివేషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఏంటంటే మన నల్గొండ జిల్లా చెరుగట్టులో మన శివయ్య దగ్గర, చెరుగట్టు శివయ్య దగ్గర కళ్యాణ ఉత్సవాలు జరుగుతున్నాయి. కళ్యాణ ఉత్సవాలకి ట్రాఫిక్ మాత్రం ఫుల్ ఉంది ఫ్రెండ్స్. చాలా మంది వచ్చారు, ఎక్కడెక్కడ నుంచో జనాలు బాగా వచ్చారు. జనాలు మాత్రం విపరీతంగా వచ్చారు. ఇప్పుడు మేము దగ్గర ఒక గంట నుంచి మేము ఇట్లా పైకి పోవాలని చెప్పి అయితే చూస్తున్నాం, కానీ బండి పోవడానికి అయితే లేదు. మేము మ్యాక్సిమం నడుచుకుంటూ పోతున్నాం. ఇప్పుడు మనం పైకి పోయి అయితే శివయ్యని చూపిస్తామా శివయ్య దగ్గరికి కూడా గుట్ట కూడా ఎక్కుతామా ఎక్కమన్నది క్లారిటీ అయితే లేదు. ఇప్పుడు వచ్చే వాళ్ళని ఇప్పుడు ఎలా ఉంది, పైన దర్శనాలు ఎలా జరుగుతున్నాయి, మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయని చెప్పి ఒక 2-3 అయితే మనం అడిగి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ రండి. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు, ఘోరంగా ఉంది. నేను ఎప్పుడు చూడలేదు ఇట్లా ట్రాఫిక్ అయితే, విపరీతంగా ఉంది. గుట్ట మీద అయితే జనాలు కూడా చూడొచ్చు, చాలా పబ్లిక్ ఉన్నారు. ఇప్పుడు పోయేట వాళ్ళకైతే చాలా రిస్క్ అవుతుంది. మెయింటెనెన్స్ కూడా కరెక్ట్ లేవంట. మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏం కదా అని చెప్పి కూడా అడుగుదాం మనం. మెయింటెనెన్స్ బాగున్నాయా? గుండాల నీళ్ళు మంచిగా ఉన్నాయా? అంటే ఇప్పుడు కొంచెం మెయింటెనెన్స్ బాగాలేవు అది ఇది అని చెప్పి అంటారు చెరువుగట్టలా. దేవుడు పైకి ఎక్కించిండు, మంచిగా దేవుడు దర్శనం అయ్యిండు, తలంబ్రాలు పోసిన వస్తుంది. నేను ఓకే అమ్మా. అలా మేము టీవీ ఛానల్ నుంచి వస్తున్నాం. పైన దర్శనాలు మంచిగా మెయింటెనెన్స్ బాగున్నాయా? ఈసారి బాగున్నాయి. సైడ్ గా దర్శనాలు బాగున్నాయా? పబ్లిక్ బాగా వచ్చినట్టుంది. ఎప్పుడు వచ్చారా మీరు? కానీ నైట్ వచ్చిన వాళ్ళకైతే పడుకోవడానికి చాలా ఇబ్బంది ఇక్కడ, చాలా ఇబ్బంది. ఇప్పుడు కాలేస్తే ఇప్పుడు చాలా మంది క్రౌడ్. ఇంకా ఎన్ని రోజులు ఉంటారు జాతర? ఇంకా 3-4 రోజులు ఉంటాయి. 3-4 రోజులు ఉంటుంది. మెయింటెనెన్స్ బాగాలేవు అని చెప్పిన్నావు. గుండాల వాటర్ కూడా బాగాలేవు, మెయింటెనెన్స్ బాగాలేవు అని చెప్పిన్నావు. ఎంతవరకు కరెక్ట్ ఉన్నాయి? ఉండవాలంటే వాటర్ అట్నే ఉంటాయి, చాలా మంది కదా. ఇప్పుడు దర్శనాలు మంచిగా ఎమ్మట అవుతున్నాయా? ఆ దర్శనం ఎమ్మట అవుతుంది. పబ్లిక్ బియ్యానికి పోయినసారి కంటే ఇప్పటికే మంచిగా ఉంది పోసుకోవడం. పబ్లిక్ ఎంత మంది ఉన్నారు ఇప్పుడు ఈసారి? పోయినసారి ఎక్కువ, ఇప్పుడు ఎక్కువ? ఈసారి ఎక్కువ. ఈసారి ఎక్కువ. అంటే వస్తే ఏటా పబ్లిక్ పెరుగుతున్నా తగ్గేదైతే లేదు. మీకైతే మా దర్శనం అయితే మంచిగా జరిగింది. వచ్చే పబ్లిక్ కూడా మంచిగా రావచ్చా? రావచ్చు. దర్శనానికి అయితే ప్రాబ్లం లేదు, మెయింటెనెన్స్ కూడా ప్రాబ్లం లేదు. ఓకేనా, థ్యాంక్ యూ. ఎవరన్నా మీది? నల్గొండ. అమ్మా, మేము టీవీ ఛానల్ నుంచి వస్తున్నాం. దర్శనాలు మంచిగానే అని. ఇప్పుడు ఎప్పుడు వచ్చారు మీరు? వచ్చి నైట్ ఉండడానికి అయితే స్టే చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఉదయం అయితే ఉదయం వచ్చిపోదామా? ఏ ఊరమ్మా ఇది? గుండ్రాంపల్లి. గుండ్రాంపల్లి. ఎక్కడెక్కడి నుంచి వస్తారమ్మా ఇక్కడ పబ్లిక్ మామూలుగా? నల్గొండ జిల్లా నుంచి వస్తారా? బయట హైదరాబాద్ నుంచి కూడా వస్తారా? దర్శనాలు అయితే బాగానే. ఎంత టైం పడుతుంది దర్శనాలు కానీ? ఒక 2-3 గంటలు పట్టిందా? మాకు తొందరగా వచ్చే రోజులు కూడా ఇంకొచ్చే దర్శనాలు అయితే స్పీడ్గా అయితే రావచ్చు అంటాం.
అన్న మేము టీవీ ఛానల్ నుంచి వస్తున్నాం. ఎట్లా దర్శనం మంచిగానేనా? తలంబరాలు కూడా మంచిగా పోసుకురా. ఎవరన్నా మీది? మాది పులిల్ల ఎక్కడ మన ఒల్గొండ మండలం యాదగిరి. దర్శనం కానీ ఎంత టైం పట్టిందన్న మీకు? మాకు ఒక గంటన్నర టైం పట్టింది. గంటన్నర టైం పట్టింది. మెయింటెనెన్స్ బాగున్నాయన్నా? స్నానాలు కానీ అది కానీ ఇది కానీ కొంచెం మెయింటెనెన్స్ బాగాలేమని చెప్పి వింటున్నాం సోషల్ మీడియాలో. చెరువు జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈసారి మొత్తం తలంబరాలు పోయడం కొంచెం ఇబ్బంది ఉంది సార్. ఇబ్బంది ఉంది. పోయినసారి కంటే ఈసారి తలంబరాలు కానీ ఈసారి ఇబ్బంది ఉంది. పోయినసారి పబ్లిక్ ఎక్కువ వచ్చారు, ఇప్పుడు ఎక్కువ వచ్చారు పబ్లిక్. చాలా ఎక్కువ వచ్చారు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం? నేను దగ్గర 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల నుంచి ఎక్కడ వస్తారు? 20 సంవత్సరాల నుంచి క్రౌడ్ అనేది పెరుగుతుందో తగ్గుతుందా? ఈ పెరుగుతున్నారు జనాలు. అంటే ఏటా పెరుగుతూనే ఉంది, తగ్గే ఛాన్స్ అయితే లేదు. ఛాన్స్ లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మంచి జరిగేది 100%. 100% మంచిగానే జరుగుతుంది అందరికి. మనసులో కోరుకుంటే 100% జరుగుతుంది. దర్శనాలకైతే ఏ ఇబ్బంది లేదండి. వచ్చేటోళ్ళు కూడా పబ్లిక్ భయపడే రాకుండా ఉండాల్సిన అవసరం లేదు, రావచ్చు కదా. రావచ్చు, పోతే భయం భక్తి ఏమి ఉండదు. మంచిగానే ఆ భగవంతుడు మంచిగానే చూస్తాడు అందరినీ. చూసారు కదా ఫ్రెండ్స్, 25 సంవత్సరాలంట బామ రావడం. 20 సంవత్సరాల నుంచి చెరువు గట్టు రావడం, ప్రతి ఏటా రావడం జరుగుతుంది. 20 సంవత్సరాల నుంచి క్రౌడ్ అనేది పబ్లిక్ అనేది ఏటా పెరుగుతూనే వస్తుందంట, కానీ తగ్గే ఛాన్స్ అయితే అస్సలు లేదంట. సో ఆ మాటలు వినొచ్చు. సో ఇంకా శివయ్య అనేది ఇక్కడ చాలా పవర్ఫుల్, నల్గొండ జిల్లాలో చాలా పవర్ఫుల్ గాడ్ అన్నమాట. సో ఆయనని మనస్ఫూర్తిగా మొక్కుకుంటే ఖచ్చితంగా 100% అందరి కోరికలు అనేది నెరవేర్చడం 100% జరుగుతుంది. కాబట్టి శివయ్య గుడి అనేది ఇంత ఎవరు మాది టీవీ ఛానల్ నుంచి వస్తున్నావు. దర్శనాలు మంచిగానే? దర్శనాలు మంచిగానే. మేము టీవీ ఛానల్ నుంచి వస్తున్నాం. ఏం పేరు నీ పేరు? నా పేరు కొంగ బ్రహ్మయ్య. చౌటుపల్లి అనేది? చౌటుపల్లి నుంచి ఎప్పుడు వచ్చారు? పొద్దుగాలు వచ్చింది. పొద్దుగాలు వచ్చారు. దర్శనం అమ్మటైందా? ఎంత టైం పట్టింది? 2-3 గంటలు పట్టింది. మెయింటెనెన్స్ ఎట్లా ఉంది పైన? మెయింటెనెన్స్ మంచిగానే ఉంది. తలంబరాలు మంచిగా ఈసారి మంచిగా పోసుకురా. ఈసారి మంచిగా అయిందా? పోయినసారి మంచిగా అయిందా? ఏమో పోయినసారి మేము రాలే కానీ ఈసారి మంచిగానే ఉంది. ఈసారి మంచిగా ఉంది. ఎన్నిసార్లు ఈసారి రావడం నువ్వు? ఈసారి పోయిన సంవత్సరం రాలేదు, 30 ఏళ్ళ సంది వస్తున్నాయి. 30 ఏళ్ళ నుంచి వస్తున్నావు, కానీ పోయిన సంవత్సరం ఒకటి రాలేదు. నువ్వు వచ్చిన ఏటా ప్రతిసారి జనాలు పెరుగుతురా తగ్గుతురా? పెరుగుతుంది. ఈ సంవత్సరం పెరిగిందిగా, చాలా పెరిగింది. ఈ సంవత్సరం చాలా పెరిగింది. సో చూడొచ్చు, తాతది చౌటుపల్లట 30 సంవత్సరాల నుంచి వస్తుందంట, కానీ పోయిన సంవత్సరం ఒకటి రాలేదంట.